భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు ఆడుకునే క్రమంలో ఏమవుతుందంటే పిల్లల ముందే ఎక్కువగా తిట్టుకోవటము, వాళ్ళ ముందే గొడవలు ఆడుకోవటము, నువ్వెంత అంటే నువ్వెంత అని మాట్లాడుకోవటం వల్ల ఏమవుతుందంటే పిల్లల మనసు కూడా చెడిపోతుందనమాట. ఎప్పుడైనా సరే మాట్లాడుకోవాలి అని అనుకుంటే పిల్లలు లేకుండా చూసుకొని పరిష్కార మార్గాలను వెతుక్కునే క్రమంలో మాట్లాడుకోవాలి కానీ తెగదెంపులు చేసుకోక తెగదెంపులు చేసేసుకోవాలి అని మనసులో నిర్ధారించుకుని మాట్లాడుకుంటే ఆ బంధం ఎప్పటికీ నిలవదండి. కొంతమంది విడిపోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆ తర్వాత కూర్చుంటారనమాట. వీళ్ళు ఇంకా ఎంత చెప్పినా సరే వాళ్ళు నో అంటూనే ఉంటారు. వీళ్ళు చెప్పిన దానికి ప్రతి దానికి కూడా వాళ్ళు ఆపోజిట్ లో ఏదో ఒకటి చెప్తా ఉంటారు. అట్లా కాకుండా ఇద్దరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే ఈ బంధం నాకు శాశ్వతమైనది, ఈ బంధం నాకు భగవంతుడిచ్చాడు. ఒకవేళ సెట్ కాలేదనుకోండి అప్పుడు వదిలేసుకోవడంలో తప్పులేదు, కానీ అడ్జస్ట్ చేసుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది, మాట్లాడుకుంటే సరిపోతుంది అని మాత్రం నమ్మకం ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అట్లాంటి బంధాన్ని వదులుకోకూడదు. మనము ఎంత చేసినా సరే జీవితంలో మనకంటూ ఒక వ్యక్తి లేకపోతే జీవితము చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి. ప్రతి దానికి అలిసిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకంటూ ఒక వ్యక్తి ఉండి మనల్ని ప్రేమిస్తూ ఒక వ్యక్తి కనుక ఉంటే ఆ జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది. మన దగ్గర ఎంత డబ్బైనా ఉండొచ్చు, మనం ఎంతైనా సంపాదించుకొని ఉండొచ్చు, ఇంట్లో ఎన్ని వసతులైనా ఉండొచ్చు, కానీ మనకి ప్రేమించే వ్యక్తి ఒకడు లేకపోతే, నువ్వు తిన్నావా లేదా అని అడగటానికి ఒక వ్యక్తి కనుక లేకపోతే మన జీవితం వేస్టేనండి. ఏమంటారు? కాబట్టి ఎటువంటి బంధాన్నైనా సరే వదిలేసుకునే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించుకుని వాళ్ళు మీకు ఎంత విలువ ఇస్తున్నారో గతంలో అనేది ఒకసారి గుర్తు చేసుకొని ఆ బంధాన్ని వదిలేసుకుంటే బాగుంటుందన్నమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని బంధాలని వదిలేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ తర్వాత మనం కావాలి అని అనుకుంటే కూడా అంత మంచి బంధం మళ్ళీ మన జీవితంలో రాకపోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.